రైతు సోదరులకు నమస్కారం. మనం ప్రతిరోజు ఆంధ్ర, తెలంగాణ మన రైతన్నలు సాగు చేసిన, మనకు ఫోన్ చేసి పిలిచిన లేదా ఫీల్డ్ ఏర్పాటు చేసిన ప్రతి ఫీల్డ్ అయితే మీకు చూపించాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించారు, ఎంతవరకు మందులు వాడారు, ఏ సీడ్ ఎంచుకున్నారనేది పూర్తి స్థాయిలో సమాచారం తెలియడం కొరకు ప్రతి చోట నేను వెళ్ళి మీకు వీడియో ద్వారా అయితే అప్లోడ్ చేసి చూపిస్తూ ఉన్నాను. సో మీకు ప్రతిదీ కూడా డౌట్ ఉన్నా మీకు నెంబర్ కూడా ఇవ్వగలుగుతున్నాను, మీకు ఫీల్డ్ అడ్రస్, రైతు అడ్రస్ కూడా ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఏ వీడియోలో అయినా సరే రైతు అడ్రస్ ఉంటుంది, ఫీల్డ్ అడ్రస్ ఉంటుంది, మీరు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ప్రత్యక్షంగా మీరు ఫీల్డ్ చూసిన తర్వాత మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. రెండో ఫీల్డ్ చూసినట్లయితే పల్నాడు జిల్లాలోనే రైతన్న సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము. మనతో పాటు రైతులు, అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించిన మేనేజర్ కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ మిరప తోట ఫస్ట్ అయితే మీరు చూడండి, ఒకసారి ఎలా ఉందో ఒకసారి ఫస్ట్ గమనించండి. మీరు ఒకసారి చూపించండి నాకు ఎలా ఉంది. సో చూపించండి ఒకసారి, చూపించండి అటు ఎట్లుందన్న ఇప్పుడు తోట మొత్తానికి అయితే మాత్రం దగ్గర క్రాప్ ఉంది. భారత్ సైజ్ కాయ, ఫుడ్ కలర్ ఎక్సలెంట్ కాయ అయితే జంట కాయలు. సీడ్ గురించి అదేవిధంగా దీని గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఒకసారి అన్న ఒకసారి రండి అన్న. నమస్తే అన్న, మీ పేరు చెప్పండి, ఒకసారి అడ్రస్ చెప్పండి. కటికం లక్ష్మయ్య అండి, అటు మాట్లాడు. దాచిపల్లి మండలం, దాచపల్లి మండలం, అటు మాట్లాడు. పల్నాడు జిల్లా, పెదగాలపాడు గ్రామం. కటికం లక్ష్మయ్య నా పేరు. మీరు ఎన్ని ఎకరాల్లో మిరప సాగు చేశారండి? ఇది మొత్తం 2 ఎకరాలు అండి. 2 ఎకరాలు. 2 ఎకరాల్లో మీరు ఎంచుకున్న సీడ్ ఏందండి? సీడ్ పేరు భీష్మా 36. భీష్మా 36 సీడు. మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు, ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? 25 ప్యాకెట్లు తీసుకున్నాం అండి. 25 ప్యాకెట్లు. మీరు నెల మీద తీసుకున్నారా, నర్సరీలో పెంచుకున్నారు? నర్సరీలోనే. ఇప్పుడు రావడం ఎలా ఉందన్న ఇది మొక్క? మీరు వేసుకున్న దాన్ని బట్టి ఇది ఎన్నో సంవత్సరం అండి వేసుకున్నది? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. ఈ సంవత్సరమేనండి. ఈ సంవత్సరమే. ఎక్కడి నుంచి తీసుకున్నారా మీరు సీడు? తెలంగాణ నుంచి తీసుకున్నాం. తెలంగాణ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి మీరు మొత్తం? 25 ప్యాకెట్లు. ఇప్పుడు ఇది మొత్తం 2 ఎకరాల విట్టు మొత్తం? అవునండి. ఎన్ని హైట్ ఎంత ఉంటుందన్న మొత్తం ఫీల్డ్ మొత్తం? ఇది 4 అడుగులు. గనుపులు ఎలా ఉందండి? కాయలు ఎలా ఉన్నాయి? చిక్కన కాపు దగ్గర చిక్కంగా ఉందండి, బాగానే ఉందండి కాపు. ఇది సైజ్ ఎలా ఉందండి? మార్కెట్ ఎలా పోయి కూడా బాగుంది. జంపు మార్కెట్లో ఏ రేటు పోయే అవకాశం ఉందండి? రేటు బాగానే పలికిద్దండి. ఇప్పుడు ఉన్న కాయల వరకు మొత్తం సందు లేకుండా కాసిందంటే 1 ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? ఇది 30 క్వింటాలు వద్దండి ఎకరానికి. ఎకరానికి 30 వస్తుంది. ఈ సీడ్ మీరు నాటిన కాడ నుంచి ఎలాంటి తెగులను తట్టుకుందండి ఇది మొత్తం? అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కదండి, వర్షాలకే కొద్దిగా పెట్టుబడి ఎక్కువైంది, డబ్బులు ఎక్కువైంది. అదే కనుక నార్మల్గా ఉంటే ఈ విత్తనం వేసుకోవాల్సిన విత్తనమేనండి. ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు 30 క్వింటాలు దిగుబడి వస్తుందని అంటున్నారు. ఇది మొత్తం కూడా మళ్ళీ పూతకాయ ఉంది కాబట్టి నీట్గా ఉంది. ఇది మొత్తం కూడా క్రాప్ సెట్ అయితే ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే ఉంది చివరి రకల్లా ఎకరానికి? ఇప్పుడైతే ఉన్న వరకు చెప్పినాండి, ఇంకా వండేకందుకే ఎట్లా చెప్తా, అంతే కదా, వాతావరణం ఎట్లా మారిద్ది. ఇప్పుడు మీరు వేసుకున్న దాన్ని బట్టి సాళ్ళకు మధ్య దూరం ఎంత ఉందండి? సాళ్ళకి జానండి. ఎన్ని అంగుళాలు వేసారు మీరు వెడల్పు? 30 వచ్చు. సాలన్ సాత్ డబ్బాన్ 30. ఇటు ఏమో జానా. ఈ విత్తనం మీరు వేసేదాన్ని బట్టి గతంలో వేసుకున్న విత్తనాలకు ఈ విత్తనాలకు తేడా ఏమనిపించిందండి మీకు? ఈ విత్తనం బాగా కాపు బాగుందండి, మంచి విత్తనం, వేసుకోవాల్సిన విత్తనం ఇది. ఇప్పుడు ఈసారి ప్రతికూల వాతావరణం బాగా లేకపోయినా తట్టుకోగలిగిందా ఇది? అవును, బాగానే ఉంది. రైతులకు నమస్కారం, నేను మీ మున్యానాయక్. ఈరోజు భాగంగా పెద్దగర్లపాడు లక్ష్మయ్య గారి దగ్గర అయితే మనం వచ్చినాము. లక్ష్మయ్య గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు సీడ్ తీసుకున్నారు కదా? అవునండి. ఏ వెరైటీ ఇది? భీష్మా 36. సఫల్ భీష్మా 36 అనాలా? సఫల్ భీష్మా 36 ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే మా వాళ్ళు చెప్పారండి. మా ఊళ్ళో ఒక ఇద్దరు చెప్పారు, నాగేశ్వరరావు అని. ఓకే. అతను చెప్తే నేను నాయక్ గారి నెంబర్ ఇచ్చిండు. ఓకే. అతను నాయక్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఓకే. విత్తనం బాగుండదండి, తీసుకోండి, వేసుకో, మీ ఊళ్ళో మీ గుంటూరు జిల్లాకి 50 కేజీలు అమ్మినానని చెప్పిండు. ఓకే. దాన్ని బట్టి మనం తీసుకున్నాం. ఓకే. ఆయన చెప్పిన దానికి మీరు తీసుకున్న దానికి ఆ రోజు మాటకి ఈ రోజుకి ఎలా ఏమైనా తేడా ఉందా? మాటలో తేడా లేదండి. మాటలో తేడా లేదుగా? కొంచెం గట్టిగా చెప్పండి. బాగానే ఉంది సార్. బాగానే ఉందా? అదేనమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఈ సఫల్ భీష్మా 36 రిలీజ్ అయితే దీని కాయ సైజు కానీ కాయ నాణ్యత కానీ ఎలా ఉంది? జంటకాయలు, చిక్కన కాపు, చిక్కని కాపు, జంటకాయలు ప్లస్
తీగ జాతి ఇది, అవును. అంటే అల్లుకోపోతుంది. ఇప్పుడు మీ దాంట్లో యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే ఎంతసేపు టైం పడుతుంది? పోలేం సార్, టైం పట్టింది. టైం పడుతుంది, పోలేం. ఎంతమ్మా? 3 నిమిషాలు టైం పడుతుంది ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలంటే. ఇది ఎలా అంటే మొత్తం అల్లుకోపోయింది, ఇటు నుంచి అటు మొత్తం అల్లుకోపోయి విడ తీసుకుంటూ పోవాలా. విడ తీసుకుంటా పోతే తీగ జాతి కదా, ఇది మొత్తం ఈ నుంచి కాసుకుంటా పోతూనే ఉంది కదా వర్షం బట్టి. ఏదైనా సైజు తగ్గిందా? సైజ్ ఏం లేదండి, కింద నుంచి పోయేదాకా ఎలా ఉంది సైజు? దీని సైజు బాగుంది సార్. సైజు బాగుంది, ఓకే. కలర్ సైజు బాగుంది. అవును. ఇంకా ఇది కలర్ కూడా బాగా నిండు కలర్. ఇది ఏంటండి? కలర్ కూడా బాగా ఫుల్ కలర్. కలర్ కూడా ఫుల్ కలర్, ఓకే. ఫస్ట్ కాపు మీకు ఎర్రబడ్డది, తర్వాత సెకండ్ కాపు కాయ పచ్చికాయ ఉంది, థర్డ్ కాపు పూతుంది కదా, ఉందా? మొత్తం పూత, మొత్తం మల్లెపూల లెక్కనే కనబడుతుంది. ఇది మిరప తోటనా లేకపోతే మల్లెపూల తోటనా? మిరప తోటే సార్. మిరప తోటనా? మొత్తం పూలు ఉన్నాయి బాగా. అంటే ఈ మిరప తోట పూలు, ఇది మల్లెపూలు కాదు. అంటే ఈ విధంగా నీకు మల్లెపూల లెక్క ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఉంది. ఈ ఫిబ్రవరి నెలలో మీకు ఈ పూత కనుక సెట్ అయితే మీకు ఇంకో కాపు సెట్ అయినట్టు లెక్క. సుమారుగా నీకు ఇప్పుడు ఇది ఎన్ని క్వింటాల దిగుబడి రావచ్చని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? ఎకరానికి 30 వస్తాయి సార్. 30 వస్తుందని అనుకుంటున్నారు. వాళ్ళు గత సంవత్సరం వాళ్ళకి ఎన్ని క్వింటాలు వచ్చినాయంట? వాళ్ళు ఇన్ని అడగలేదండి, ఇంకా అడగలేదు. విత్తనం వేసుకోమంటే నేను మీరు వేసుకున్నారు అంతే. కానీ మీకు ఎన్ని క్వింటాలు ఉన్నాయని మీరు అడగలేదు. ఓకే. పోయిన సంవత్సరం కూడా 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ముంతా తుఫాను కారణంగా జనాలని రైతులని ముంచిపోయిన ముంతా తుఫాను మిరప తోటల్ని దెబ్బతీసినది, దేశం మొత్తం దెబ్బతీసినది. అయినా కూడా ఈ సఫల్ భీష్మ 36 నిలబడి గట్స్ లెక్క నిలబడి ఉంది. అది ఎక్కడైనా కూడా నేను చాలా తోటలు తిరిగి చూసినా, చాలా విధాలుగా చూసినా, ఎన్నో భూములలో చూసినా, ఎక్కడ కూడా దీని తీరు మారలా, దీనికి కాయ సైజు మారలేదు, దీని హైటు మారలా. ఇది దీని తీగ జాతి, ఇది అదే విధంగా యాస్టీస్గా కంటిన్యూషన్గా ఉండనే ఉన్నది. ఓకే. దీనికి మందు బస్తాలు ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా? ఎక్కువనే పడ్డాయి సార్. పై మందులు ఎన్ని పడ్డాయి దీనికి? 5 రోజులకు ఒకసారి సార్. 5 రోజులకు ఒకసారి మీరు పై మందులు కొట్టారు. 5 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి మీరు పై మందులు కొట్టుకున్నారు. దీనికి సెట్ అయిపోయింది. ఇప్పుడు నల్లి అన్ని చోట్ల మీద మొత్తం మసి అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కాసర్లపాడులో వీరయ్య గారి తోట చూసాం, మీరిద్దరే తీసుకున్నది. ఇక్కడ ఇంకా చాలా చోట్ల పల్నాడులో ఉంది, సత్తెనపల్లిలో ఉంది, ఇంకా చూస్తుంటే చాలా విలేజ్లలో ఉన్నాయి. సో ఇప్పుడు పూతలో నల్లి మీకు తట్టుకుంటుందా లేదా? తట్టుకుంటుంది. మందు కొడితే మీకు నల్లి కంట్రోలింగ్ అవుతుందా? అవుతుంది. ఓకే. మందు కొడితే నల్లి కంట్రోలింగ్ అవుతుంది. మీకు వెనక భాగాల కూడా నల్లి కోకో తినడాలు అలాంటివి ఏం లేవు. మొత్తం మీరైతే యజమాన్య పద్ధతులు మంచిగా పాటిస్తున్నారు, మంచి మందులు కొట్టుకుంటున్నారు. ఏమైనా సలహా ఇయ్య రాజు రైతులకు? మంచి మందులు కొట్టుకోవడం కానీ, ఎలా కొట్టుకోవాలి, ఏ విధంగా కొట్టుకోవాలని చెప్పలేవా? కానీ నువ్వు కొట్టుకుంటావు అంతేనా? నువ్వు మేనేజ్ చేసుకుంటావు. ఓకే అండి, ఇదండి మొత్తానికైతే మన లక్ష్మయ్య గారు భీష్మ 36 సఫల్ భీష్మ 36 విత్తనం బాగానే ఉంది. విత్తనం వేసుకోవాల్సింది. ఈ సంవత్సరం నేను కొత్తగా వేసాను. నాకైతే ఎకరానికి 30 క్వింటాలు వస్తాయండి. నా పేరు లక్ష్మయ్య, పెదగార్లపాడు, మాది బ్రహ్మంగారి గుడి వద్ద మా ఇల్లు, దాచిపల్లి మండలం, పల్నాడు జిల్లా.